నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెరు దేశంలో మాచుపిచ్చు ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు, తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు. హుగ్లీ నదిలో హౌరా మెట్రో రైలు, దేశంలో తొలిసారిగా నది కింద నిర్మించిన సొరంగం స్టేషన్. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరం, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తిరుపతి రూపురేఖలను మారుస్తా, ప్రజలకు విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. శ్రీనివాస మంగాపురంలో దేదీప్యమానంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, గరుడ వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీమన్నారాయణుడు. ధ్వజారోహణంతో ప్రారంభమైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు, 14 రోజుల పాటు జరగనున్న వేడుకలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై డిస్క్వాలిఫై అయ్యే విధంగా స్పీకర్కు సిఫార్సు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గారు జనసేన పార్టీలో చేరతారని చెప్పి నాకు కూడా నిన్ననే తెలిసింది. ఫోటోలంతా కూడా చూడడం జరిగింది. జనసేన అధ్యక్షుడిని కలిసింది. మరి మేము కూడా తన మీద చర్యలు తీసుకొని ఆల్రెడీ సస్పెండ్ కూడా చేసాం పార్టీ నుంచి. ఇంకా డిస్క్వాలిఫికేషన్ కూడా అవకాశం ఉంటే డిస్క్వాలిఫికేషన్ చేసేదానికి కూడా కృషి చేస్తాము. మరి అతను ఎన్నింటికి వాసాలు మన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోవడం చాలా దురదృష్టం. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా భక్త కన్నప్ప కొండపై ఆయన నేతృత్వంలో కైలాసనాథుడి ఆలయం వద్ద ధ్వజారోహణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ స్మరణల మధ్య అర్చకులు ధవల వస్త్రాన్ని ధ్వజస్తంభంపై అధిరోహించారు. 14 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలి పూజను పరమశివ భక్తుడైన కన్నప్పే అందుకున్నాడు. తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై డ్రోన్ కెమెరాను ఎగురవేసి వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయానికి, ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు ఆలయ నిర్వాహకులు. దీంతో వాటన్నింటినీ చిత్రీకరించాలని భావించిన యువకులు గెస్ట్ హౌస్ పైనుంచి డ్రోన్ కెమెరాతో అర్ధరాత్రి వేళ ప్రధాన ఆలయం పరిసరాలను చిత్రీకరించారు. గమనించిన సెక్యూరిటీ ఆ డ్రోన్ను వెంబడించి యువకుల్ని గుర్తించారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలతో వీడియోలను చిత్రీకరించడం గుర్తించిన ఆలయ సెక్యూరిటీ 5 యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, శంకర్ శర్మ, అరవింద్, పోర్చేజియన్ అనే 5 యువకులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని శనివారం శ్రీకాళహస్తికి వచ్చారు. ముక్కంటీశ్వరుడి ఆలయానికి సమీపంలోనే ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఒక గదిని అద్దెకు తీసుకుని బస చేశారు. ఎమ్మెల్యేగా ఓసారి అవకాశం ఇవ్వండి, తిరుపతి రూపురేఖలను మారుస్తా, కులం ధనంతో కాకుండా అభివృద్ధిని చూసి ఓటేయండని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి 16వ డివిజన్కి చెందిన మహిళలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి దంపతులు హాజరై ప్రసంగించారు. ఇప్పుడు నాకు పోటీగా 10 ఏళ్ళు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరో ఒకరు రావచ్చు. నేను వాళ్ళని అడిగేది ఒకటే, నేను ఈ 3 సంవత్సరాల్లో చేసినటువంటి పనుల్లో 5% పనులన్నా వాళ్ళు 10 ఏళ్లలో చేసి తిరుపతిని మేము కూడా మార్చినాము అని వాళ్ళు నిరూపిస్తే నేను పోటీలో కూడా ఉండనన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. నాకన్నా వయసులో 2 పెద్దవాళ్ళు అయ్యొచ్చు.
74 ఏళ్ళ వయసు ఉండొచ్చు. కానీ నేను 35 ఏళ్ల వయసుకే తిరుపతి నగరాన్ని మార్చి చూపించిన. ప్రతి రాజకీయ నాయకుడు తాను ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తాడో చెప్పడం చాలా పరిపాటి. కానీ నేను తిరుపతి నగరంలో చేసినటువంటి మార్పులను నన్ను నేను నిరూపించుకొని మీ ముందుకు నేను వచ్చి నేను చేసినటువంటి పనికి నన్ను ఆదరించండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గ పోరు పలు సందర్భాల్లో బహిర్గతం అయ్యింది. దీనిపై మంత్రి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మంత్రి రోజా వ్యతిరేక వర్గానికి ఆర్కే సెల్వమణి కౌంటర్ ఇచ్చారు. నమ్మిన వారికి ఏ రోజు మేం ద్రోహం చేయలేదన్నారు మంత్రి రోజా భర్త సెల్వమణి. నిండ్ర చక్రపాణి రెడ్డికి శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇవ్వాలని రోజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. మా వల్లే ఆయనకు పదవి వచ్చిందన్నారు. ఇక జడ్పీటీసీ మురళీధర్ రెడ్డికి స్థానికులు వద్ది అని చెబుతున్నా పదవి ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. కేజీ కుమార్ కుటుంబానికి ఎంతో సహాయం చేశామన్నారు. అయితే ఇప్పుడు వారు మా మీదే తప్పుగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సెల్వమణి. అది అతని తప్పు కాదు, అతని వెనకాల ఉన్నవారు అలా మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. మనల్ని విమర్శించారని వారిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. దేవుడనేవాడు ఒకడు ఉంటాడు, ప్రతి ఒక్కటి చూస్తుంటాడని పేర్కొన్నారు. రోజా ఎమ్మెల్యేగా గెలవదు అన్నారు. మంత్రి పదవి రాదన్నారు. కానీ అవి జరిగాయన్నారు. అంతేకాదు ఈసారి 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అందులో ఫస్ట్ గెలిచేది నగిరి నియోజకవర్గమేనని ஸ்பஷ்டம் చేశారు. இல்லைம்மா நம்ம இதில் யாரும் வளர விடக்கூடாது. அப்புறம் அந்த லெவலில் எல்லாம் வளர்ந்துட்டே போயிட்டாருன்னு நான் பிரச்சனையாகும். மேலே சொன்னோம் இல்லை எனக்கு அண்ணன் மாதிரி அவர் எல்லாம் இது பண்ணார். இல்லைம்மா இதே பக்கத்தில் ஒருத்தர் எம்எல்சி அனௌன்ஸ் பண்ணாங்க, உங்கள் பக்கத்து தொகுதியிலே இருக்கிற எம்எல்சி அனௌன்ஸ் பண்ணாங்க, போய் சண்டை போட்டு அதை கேன்சல் பண்ணி வந்துட்டாங்களா? ஏன்னா 2 கத்தி இருக்கக்கூடாது ஒரு வரையில். இல்லை அதெல்லாம் பரவாயில்ல, எனக்கு எல்லா தைரியம் இருக்குது, என்ன மாரி யாரும் ஒன்றும் பண்ண முடியாது. அவர் எனக்கு வேலை செஞ்சார், நீங்கள் அந்த இது எனக்கு போஸ்ட்டு கொடுக்கணும்னு இதே சக்கரபாணி ரெட்டிக்கு நம்ம லெட்டர் கொடுத்தோம். சிஎம் கிட்ட பேசணும், அவரே கூட்டு போய் இருந்து பேச வச்சோம். சக்கரபாணி ரெட்டி நம்ம வீட்டுக்கு வந்தார், ஒய்ஃபோடு வந்தார். இந்த வார்த்தை சொன்னார், அம்மா நான் ప్రాణం ఉన్నదాకా నీకు రుణం పెట్టి ఉంటాను. వాళ్ళ పెళ్ళాము వాళ్ళ ఇద్దరు కలిసి ఆయనకు ఏం ఇది మనం చేయలేదు, எந்த குறையும் நம்ம இருக்கு. முரளியை ஜெட்புட்டி ஆக்கணும், இவரை சேர்மேன் ஆக்கணும், சக்கரபாணி ரெட்டி சேர்மேன் ஆக்கணும். இவங்களுக்கும் இதே கேஜே కుమార్కు சொல்லும்போது சொன்னாங்க, అన్న அவங்க ఇష్టం. కాణిపాకం ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాణిపాకంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి దాదాపుగా 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్యక్రమంలో ఎంపీఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఆయనకు మాకు శాఖ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా భక్తులు రద్దీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్లో భక్తుల తాకిడి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కాణిపాకంలో 60 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసిన కార్యక్రమాలు కానీ, ఆన్గోయింగ్ వర్క్స్ కానీ, ఇంకా ఫ్యూచర్ వర్క్స్ అన్ని కలిపి ఒక 152 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం మరి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున కాణిపాకంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఎటు చూసినా వ్యర్థాలు, పారిశుధ్యంతో ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే దామినేడు ఇందిరమ్మ ఇళ్లను దత్తత తీసుకొని 6 నెలల్లోనే అభివృద్ధి చేస్తామని స్థానిక ప్రజలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హామీ ఇచ్చారు. మీ ఇంటికే మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా గత 2 రోజులుగా దామినేడు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన స్థానిక ప్రజలు సమస్యల గురించి వివరించడంతో చలించి సొంత నిధులతో 4 జేసీబీలు, 5 ట్రాక్టర్లు, సెప్టీ ట్యాంకులతో 20 మంది కూలీలతో, పారిశుద్ధ్య కార్మికులతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. సుమారు దామినేడు ఇందిరమ్మ ఇళ్లలో 1800 దొంగ ఓట్లు ఎక్కించిన శ్రద్ధ స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా డ్రైనేజీ,
త్రాగునీరు కలుషితం అవడంతో నీరు త్రాగడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని అధికారం చేపట్టిన వెంటనే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు గెలిచి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల సెకండ్ టైం గెలిచి 4 సంవత్సరాల 11 నెలలైంది. ఈ రోజు వరకు ఇంతవరకు పట్టించుకోలేదంటే నువ్వు ఇంకా నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటావు ఒకసారి ఆలోచించాలని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ మేము రేపు తెలుగుదేశం ప్రభుత్వం నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దామినీడు కానీ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ చూస్తే నేను పరిస్థితిలో ఎక్కడ కానీ క్లీనింగ్ లేదు. క్లీనింగ్తో పాటు మెయిన్నెస్ అనేది ఎక్కడలా. మెయిన్నెస్ అంటే మీకు తెలుసు, చూసుంటారు ఇక్కడ ఏ విధంగా పెచ్చులు ఊడిపోయిందో చూడండి. ఇంకొన్ని రోజులు పోతే పడిపోయే కండిషన్. వీటన్నిటిని కూడా తాగునీళ్ళు చూడండి మురికి అంటే ఏ విధంగా ఉందో చూడండి. తాగునీరు ఇప్పుడు కొలాయిలు వస్తుంది, ఇది వాటర్. ఇది పాపం వాళ్ళు వడగట్టుకొని స్థానాలకి వాడుకుంటూ ఉన్నారు. అంటే ఏ విధంగా ఇక్కడ పరిస్థితి అంటే డ్రైనేజ్ లైను వాటర్ పైప్ లైన్ 2 పగిలిపోయి ఒకదాంట్లో ఒకదాని ఇదయ్యి దాని ద్వారా వస్తూ ఉంటే పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా అన్ని పార్టీల సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోయినా కూడా ఇంతవరకు పట్టించుకోవాలి. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకు తెలిసి రేపు స్టార్ట్ అయిపోతాడు, వచ్చి రేపు నుంచి అన్ని క్లీనింగ్ చేపిస్తాడు మన భాస్కర్ రెడ్డి. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు స్వామివారు మోహిని అవతారంలో పల్లకి వాహన సేవలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవ అగ్రభాగాన అశ్వ, వృషభ, గజసేనలు నడువగా వేద పండితుల మంత్రోచ్చరణలు, కళాబృందాల నృత్యాలు, చెక్క భజనలు, కోలాటాలు, దేవతామూర్తుల వేషధారణల మధ్య వాహన సేవ సందడిగా ముందుకు సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులతో స్వామివారిని సేవించారు. తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుమల ఆలయం నుంచి పేష్కర్ శ్రీహరి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనానికి తీసుకొచ్చారు. ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండ రామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వీజీఓ బాలిరెడ్డి, సూపరింటెండెంట్ చంగల్రాయలు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మంగాపురం బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అతి ముఖ్యమైన గరుడ సేవ ఉంది. ఈ గరుడ సేవలో భాగంగా సాంప్రదాయంగా తిరుమల నుంచి లక్ష్మీ కాసుల మాల టీటీడీ ఏడీ బిల్డింగ్ నుంచి శోభాయాత్రగా ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ శోభాయాత్ర మహతి ఆడిటోరియం వరకు వెళ్తూ మహతి ఆడిటోరియం నుంచి తిరిగి మంగాపురం చేరుకుంటుంది. సో ఈ యొక్క లక్ష్మీ కాసుల మాల చాలా విశేషంగా ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తూ ఉంది. సో తిరుమల నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఈరోజు శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది. భక్తులందరూ కూడా గరుడ సేవలో పాల్గొనేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కోరడం. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని, వచ్చిన ప్రతి ఒక్క అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్లో కలెక్టర్ లక్ష్మీషాతో పాటు డిఆర్ఓ పెంచల కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్, దేవేంద్ర రెడ్డి కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నెలకొని ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు కార్పొరేషన్ కార్యాలయానికి తరలివచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు జరిగిన డయల్ యువర్ కమిషనర్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 11 మంది ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అదితి సింగ్ని కోరారు. అనంతరం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.
త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఎక్కువ వినతులు అందాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే ప్రతి సోమవారం స్పందనకు రావడం, అర్జీలు ఇవ్వడం మామూలైపోయిందని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి కొల్లగుంట బైపాస్ రోడ్లో కాలువ తీసుకొని వచ్చి కొల్లగుంట నడి రోడ్లో వదిలేసినారు డ్రైనేజీ. దానివల్ల దోమలు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది. చుట్టుపక్కల ఫ్యామిలీస్కి చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది వచ్చిన ఒక 6 నెలల నుంచి ప్రాబ్లం కంటిన్యూగానే ఉంది. ఎవరు మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా ఒకసారి ఇచ్చినా పట్టించుకోలేదు. తిరిగి మళ్ళీ కమిషనర్ గారికి ఇచ్చినా పట్టించుకోలే. కొర్లగుంటలో షాప్ ఉంది మాకు. ఇక్కడ అండర్ డ్రైనేజ్ కింద తీసుకొచ్చి వాటర్ ఫ్లోయింగ్ తీసుకొచ్చి అక్కడ వదిలేసినప్పుడు ఏమిరా అంటే దోమలు, ఎలకలు చనిపోవడము, పిల్లులు చనిపోవడం లోపల పోయేసి స్మెల్, విపరీతమైన స్మెల్. 6 గంటల షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. క్లోజ్ చేయలేకపోతే దోమల దగ్గర భరించలేకుండా 2 రోజులు వెయిట్ చేస్తే ఫీవర్స్, జలుబు, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఏమైనా అందరూ ప్రాబ్లము అవుతా ఉంది. దీనివల్ల మనకు ఫీవర్స్ వచ్చే స్కోప్ వచ్చింది. అది ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరగా మాట్లాడి ఈరోజు మేము లెటర్ ఒకటి స్పందన పెట్టాము. మేడం గారు బాగా స్పందించి మేము కంప్లీట్ చేయిస్తామని చెప్పారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలోని రేడియేషన్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో 6వ రేడియేషన్ అంకాలజీ చైర్ ఓరేషన్ వర్క్షాప్ను నిర్వహించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి ఆడిటోరియంలో బ్రాకీథెరపీ ఆర్ట్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ అనే అంశంపై జరిగిన వర్క్షాప్కి ముఖ్య అతిథులుగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ విచ్చేసి ప్రసంగించారు. మామూలుగా ఇచ్చే రేడియేషన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు. దాంట్లో కణితికే కాకుండా చుట్టుపక్కల ఉన్న అవయవాలకు కూడా ఈ రేడియేషన్ సోకడం వల్ల కొన్ని తీవ్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ బ్రేకీథెరపీలో కేవలం ఎక్కడైతే గడ్డ ఉందో ఆ గడ్డలోకే రేడియోథెరపీ, హైడోస్ రేడియోథెరపీ ఇవ్వడం వల్ల అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎఫెక్ట్ పొంది వేరే అవయవాలు దెబ్బతినకుండా చక్కగా చాలాసార్లు క్యాన్సర్ క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో కర్ణాటక ఎండోమెంట్ మినిస్టర్ రామలింగారెడ్డి, హీరోయిన్ సమంత, సినీ నటి రమ్యాశ్రీ ఉన్నారు. మేడం మెల్లిగా రండి మేడం. గురు చేయి గురు చేయి. మళ్ళీ సినిమా తర్వాత ఓకే ఏదో ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏమిటంటే కొంచెం పొలిటికల్ సైడ్ వెళ్ళాను. కానీ అది ఆ స్వామివారి అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే ఆ స్వామివారి కృప ఉన్నంత వరకు, ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు నేనేదో సర్వీస్ ఇవ్వాలని. ఎవ్రీబడి నోస్ నేను మంచి సోషల్ వర్కర్నని, ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కోరుకున్న వ్యక్తిని. అది నా చిన్నప్పటి నుంచి ఉంది. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల పురోభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటును అందించాలని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ స్కూల్ పూర్వ విద్యార్థులు కోరారు. తిరుపతి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ స్కూల్ 10వ తరగతికి సంబంధించిన 1976 బ్యాచ్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లు, పుస్తకాలు, పెన్లు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగ్లు, టిఫిన్ బాక్సులు, క్రీడా సామాగ్రిని వితరణగా అందజేశారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ ఇస్తున్నారు. అలాగే 130 మంది విద్యార్థులు, ప్రతిభ కనబరిచిన 130 మంది విద్యార్థులకు అవార్డ్స్ ఇస్తున్నారు. అంటే ప్రతిభ కనబరిచిన అంటే క్లాస్ వైజ్ మెరిట్ స్టూడెంట్స్, క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనిపించిన విద్యార్థులందరికీ కూడా బహుమతి ప్రదానం చేస్తారు. ఇలాగా మా వంతు ప్రయత్నంగా ఈ పాఠశాలకి
మాకు తోచిన తగిన విధంగా ఉదారత కనబరుస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, ఈ బుక్స్ క్యారీ చేసే బ్యాగ్స్, క్యారేజెస్, భోజనాలు తీసుకొచ్చే 3 వెజల్ క్యారేజెస్, అలాగే పౌచెస్, రైటింగ్ ప్యాడ్స్, పెన్స్, ఇవంతా దాదాపు ఒక 60,000 వర్త్ ఆఫ్ ఐటమ్స్ ఈరోజు పిల్లలకి ఇస్తున్నాం. ఈ ఫుట్బాల్, వాలీబాల్స్ ఇట్లాంటివన్నీ అవసరమైనవి అడిగారు, వాటిని కూడా ఇచ్చాము. రెండవది, ఈ పిల్లలు 160 మంది మెరిట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి వాళ్ళకందరికీ ఆటల్లోనూ సాంస్కృతికంగా కానీ మళ్ళీ విద్యాపరంగా కానీ వీటన్నిటికీ మెరిట్ని గుర్తించి అదొకటి కార్యక్రమం చేస్తున్నాము. తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని చేపట్టారు. 10 ఏళ్ల మోడీ పాలనలో దేశంలోని మహిళల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతిలో బీజేపీ నాయకులు నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మనం చూసినట్లయితే 2010లో రాజ్యసభలో పాస్ అయినటువంటి మహిళా బిల్లు 2019 సెప్టెంబర్ 19 వరకు పాస్ కాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు దాన్ని సభలో ప్రవేశపెట్టి పార్లమెంట్లో పాస్ అవటం వల్ల ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ రావటం, దానివల్ల దగ్గర 81 మంది ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మహిళలు రేపు రాబోయే రోజుల్లో 181 మందికి వస్తారని చెప్పని, ముఖ్యంగా దీని ద్వారా మనకు మహిళా రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న దానికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రేణిగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 8, 9 తేదీలలో రేణిగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి పురాతన ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గోడ పత్రికలను ఆవిష్కరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 25 అడుగుల మహాశివలింగానికి గుడి ఆవరణలో పాలాభిషేకం జరుగుతుంది. అందరూ వచ్చి పాలాభిషేకంలో పాల్గొనాలి. 8వ తేదీ 12 గంటలకు లింగోద్భవ దర్శనం ఉంటుంది. 9వ తేదీ నెక్స్ట్ రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి మన తిరుపతి జిల్లా నుంచే కాకుండా చిత్తూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని మేము కోరుతున్నాము. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ధర్మశాస్త్రి దండనీతి వ్యవస్థ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో ధర్మశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య కృష్ణమూర్తి, ధర్మశాస్త్ర విభాగం డీన్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలువురు విద్వాంసులు పాల్గొని మనో అపస్తంభ బోధాయన, సంకలికిత వంటి ధర్మశాస్త్ర గ్రంథంలోని దండునీతి వ్యవస్థపై చర్చిస్తారని చెప్పారు. మను, ఆపస్తంభ, బోధాయన, శంఖలిఖిత మొదలైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో దండనీతి వ్యవస్థ ఎలా ఉంది అంటే ఏ విధంగా దండించాలి, దండం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద చర్చ జరిగి ఇదంతా కూడా మనకి ఒక రకంగా మన ధర్మశాస్త్ర గ్రంథాలను ఆధారం చేసుకొనే ఈ మనకి ఉండేటువంటివి ఈ లా పుస్తకాలు ఇవన్నీ కూడా నిర్మితమైనవి. అందులో భాగంగా ఈ గ్రంథాలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ దండనీతి వ్యవస్థ అనేటువంటి దాని మీద చర్చించడానికి గాను 2 రోజుల పాటు జాతీయ సదస్సు ప్రారంభమైంది. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. నిత్యం భక్తుల సేవలో తరించే టీటీడీ ఉద్యోగులు విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండడం కోసం టీటీడీ ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4వ రోజు కొనసాగిన క్రీడా పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న క్రీడల్లో పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్, కబడ్డీ తదితర క్రీడలు నిర్వహిస్తున్నారు. టీటీడీ ఉద్యోగులకు కూడా 15 రోజులు టీటీడీ వాళ్ళు అత్యంత వైభవంగా క్రీడోత్సవాలను ప్రారంభించడం జరిగింది. ప్రతి ఉద్యోగి ఈ క్రీడోత్సవాల్లో పాల్గొని మన ఐక్యతని క్రీడోత్సవాల్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఐక్యత కూడా
తోడ్పడటానికి వస్తుంది. కాబట్టి ఈ ఐక్యతని మనం నిరూపించడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని మరి మీ యొక్క మానసిక ఉల్లాసాన్ని పొందాలని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ట్రస్ట్ను ఒక విధమైన అలసటను పోగొట్టుకోవడానికి ఈ యొక్క క్రీడలు చాలా ఉపయోగపడతాయి. దేవస్థానం కూడా ప్రతిష్టంగా తీసుకొని ప్రతి ఎంప్లాయీ పాల్గొనాలని చెప్పడం జరిగింది. అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,580 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,889 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,900 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరు దేశంలో మాచు పిచ్చు ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు, తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు. హుగ్లీ నదిలో హౌరా మెట్రో రైలు, దేశంలో తొలిసారిగా నది కింద నిర్మించిన సొరంగం స్టేషన్. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం దురదృష్టకరం, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తిరుపతి రూపురేఖలను మారుస్తా, ప్రజలకు విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. శ్రీనివాస మంగాపురంలో దేదీప్యమానంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, గరుడ వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీమన్నారాయణుడు. ధ్వజారోహణంతో ప్రారంభమైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు, 14 రోజుల పాటు జరగనున్న వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.